ఎన్ని రోజులు సింగిల్గా ఉంటావు అలా? ఉన్నంతకాలం సింగిల్గానే ఉంటా. నాకు ఒక డౌట్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు దాదాపు చాలా వీడియోలు చూస్తున్నావు. పర్టికులర్గా ఈ 9 months అని కాదు, అంతకుముందు జరుగుతున్నవి, అంతకాలం జరిగినవి కూడా ఉన్నాయి. ఈ సూసైడ్ చేసుకోవడము, ఈ పెళ్ళిళ్ళు జరగగానే నవవధులు చనిపోతున్నారు, కట్నం కోసం వేధింపులను చనిపోతున్నారు. మొన్న మనం రీసెంట్గా చూసుకుంటే అసలు ఈ ఇన్ని హత్యలతో పోల్చుకుంటే అది ఒక రకమైన అరాచకం అనే చెప్పొచ్చు. ఆ కుక్కర్లో ఉడకబెట్టించడము, ఆ లేడీని అలా చంపడము. సో ఇవన్నీ చూస్తూ ఉంటే సిచ్యువేషన్లో ఒక సింగిల్ లేడీగా నువ్వేం చెప్తావు శిల్ప? ఇప్పుడు ఉన్నటువంటి యూత్కైనా, సో హస్బెండ్ లేనటువంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, సింగిల్ లైఫ్తోని పోరాడుతూ ఉంటారు. సో ఎంత కష్టమైనా కూడా ఏంటంటే మన రోడ్డు మీద నడిస్తేనే మనల్ని ఒకలాగా చూస్తూ ఉంటారు. అరే దీనికి లేడాట కదరా, ఇది ఇట్లనట కదరా, మనం అడగొచ్చు కదరా అన్న థాట్స్ వాళ్ళకు వస్తాయి, మనం ఎంత పద్ధతిగా ఉన్నా కూడా. సో వీళ్ళకి నువ్వేం చెప్తావు శిల్ప? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అంటా, ఒక సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ అన్న అవ్వచ్చు, సింగిల్ ఫాదర్ అన్న అవ్వచ్చు. చాలా రేర్ టైమ్స్లో ఫాదర్ ఉంటారు సింగిల్ పేరెంట్గా. ఎక్కువ శాతము ఉమెనే ఉంటుంది సింగిల్ పేరెంట్గా. తనకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే ఒక్కటి, ఇద్దరు పిల్లలు కావచ్చు, ముగ్గురు పిల్లలు కావచ్చు, నలుగురు పిల్లలు కావచ్చు, పెంచి పోషిస్తుంది అని అంటే ఒక హస్బెండ్ నుండి బ్యాక్ సపోర్ట్ ఉండి ఏదన్నా చిన్న సిచ్యువేషన్లో, ఏదన్నా చిన్న థింగ్లో బయటికి వెళ్ళి మగవాడు తీసుకొని రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో జరిగేది. అలాంటిది ఆ సపోర్ట్ లేకుండా ఒక లేడీ చేస్తుంది అని అంటే తనకి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.